ఫస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్, ఓన్లీ చెఫ్స్ తర్వాత వెయిటర్స్ మాత్రమే హోటల్ మేనేజ్మెంట్లో కెరీర్ ఆప్షన్స్ అనుకుంటారు. హోటల్ మేనేజ్మెంట్ జాబ్ అంటే అంత పెద్ద ఆపర్చునిటీస్ లేదని అనిపిస్తుంది. ఆయన జనరల్గా చాలా మంది షెఫ్ అని అనుకున్నారు. షెఫ్ అవ్వాలంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. లేదైతే మనకి హోటల్ మేనేజ్మెంట్ చేసే ఆపర్చునిటీస్ హోటల్స్ ఒకటి కాదు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, క్రూజ్ లైన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు, టూరిజం సెక్టర్స్ అవ్వచ్చు. ఓకే, అంటే ఏవియేషన్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు అంటారా? లాస్ట్ ఇయర్ చదివిన పిల్లలందరూ ఇప్పుడు థాయిలాండ్లో. సో ఈ గేట్ ఇన్స్టిట్యూట్ అంటే హౌ ఇస్ దట్ స్పెషల్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకుంటే? అందరం చెప్తున్నట్టు నేను కూడా చెప్పడం కాదు, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఇన్ పేపర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లాస్ట్ టైం ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్తో వచ్చాము. ఓకే, వన్స్ సార్తో మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. జాయిన్ అయ్యాము. సార్ అన్న మాట ప్రకారంగానే మాకు జాబ్ ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు. ఓకే, మీకు కూడా గ్రీస్లోనే వచ్చింది అన్న ప్లేస్మెంట్? ఫస్ట్ సింగపూర్లో వచ్చింది మ్యామ్, ఇప్పుడు వచ్చేసి గ్రీస్లో వచ్చింది. ఇందులో ఎవరు జాయిన్ చేసుకున్నా చేయొచ్చు. సార్ అయితే బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మాయికి కూడా ఉన్న అమ్మాయిలు కూడా అలా చేస్తారని ఆశ. మా అమ్మాయికి కూడా మంచి జాబ్ ఇచ్చారు. సో మై పర్సనల్ సజెషన్ ఏంటంటే, నేనైతే ఒకటి అష్యూరెన్స్ ఇవ్వగలను. ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ నోయింగ్ హిమ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, ఈయన దగ్గర దొరికే సపోర్ట్ అండ్ గైడెన్స్ అయితే నాకు ఎవరి దగ్గర దొరకదన్నది మాత్రం నేను అదైతే 100% నేను అష్యూరెన్స్ గ్యారంటీ ఇవ్వగలను. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. ఈ రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అనేది డే బై డే చాలా పెరిగిపోతుంది అండ్ కెరియర్ ఆప్షన్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఈరోజు మనం వైజాగ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన గేట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము అండ్ దే ఆఫర్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్. ఈరోజు మనం డైరెక్ట్గా గేట్ ప్రిన్సిపల్ అయిన జీవు గేబ్రియల్ గారితో మాట్లాడి ఇందులోని ప్లేస్మెంట్స్ గురించి కానివ్వండి, కెరియర్ ఆప్షన్స్ గురించి కానివ్వండి క్లియర్గా అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్, హౌ ఆర్ యూ సార్? సో సార్, ఫస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్, ఓన్లీ చెఫ్స్ తర్వాత వెయిటర్స్ మాత్రమే హోటల్ మేనేజ్మెంట్లో కెరియర్ ఆప్షన్స్ అనుకుంటారు. బట్ రియాలిటీలో హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఎన్ని కెరియర్ ఆప్షన్స్ ఉంటాయండి? హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా చాలా మంది షెఫ్ అని అనుకున్నారు. షెఫ్ అవ్వాలంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. లేదైతే హోటల్ మేనేజ్మెంట్ జాబ్ అంటే అంత పెద్ద ఆపర్చునిటీస్ లేదని అనిపిస్తుంది. ఆయన మనకి హోటల్ మేనేజ్మెంట్ చేసే ఆపర్చునిటీస్ హోటల్స్ ఒకటి కాదు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, క్రూజ్ లైన్స్ అవ్వచ్చు, అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు, టూరిజం సెక్టర్స్ అవ్వచ్చు, సో రిసార్ట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్ వైజ్ ఫ్రంట్ ఆఫీస్ అవ్వచ్చు, హౌస్ కీపింగ్, ఇలాంటి ఎయిర్లైన్స్లో గ్రౌండ్లో వర్క్ చేయొచ్చు, క్రూగా వర్క్ చేయొచ్చు. సో చాలా వెరైటీ వేకెన్సీస్ ఉన్నాయి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక్క జాబ్ కాదు, ఇట్స్ ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్, గ్లోబల్ కెరియర్ ఆపర్చునిటీ. ఓకే, అంటే ఏవియేషన్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు అంటారా? హ్యాపీగా. రీసెంట్గా నా స్టూడెంట్ 3 year డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన అమ్మాయి ఇప్పుడు ఏవియేషన్లో ఇండిగో ఎయిర్లైన్లో ఎయిర్ హోస్టెస్గా అప్లై చేశారు. సో హోటల్ మేనేజ్మెంట్ నుంచి మనం ఏవియేషన్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, అంటే మళ్ళీ ఏవియేషన్కి సెపరేట్ కోర్స్ చేయక్కర్లేదంటారా? హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఏవియేషన్లో అప్లై చేయొచ్చు. ఏవియేషన్ మాత్రమే కావాలని వాళ్ళకి ఏవియేషన్ కోర్స్ చేయొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఈ కోర్స్తో మనం అటువైపు కూడా వెళ్ళొచ్చు, ఏవియేషన్ సెక్టర్ కూడా వెళ్ళొచ్చు. అలాగే క్రూజ్ లైన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, క్రూజ్ లైన్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే, అండ్ సార్ ఇప్పుడు మీ దగ్గర ఇంటర్మీడియట్ అయిన వెంటనే కూడా డిప్లొమా లాంటి కోర్సులు ఏమన్నా ఉన్నాయా హోటల్ మేనేజ్మెంట్ కోసం? చాలా మంది స్టూడెంట్స్ ఏమంటే వాళ్ళు ఇంటర్మీడియట్స్ తర్వాత నాకు ఇంకా 4 years చదవడం ఇష్టం లేదు, లేదా 3 years చదవడం ఇష్టం లేదు, నేను ఫాస్ట్గా సెటిల్ అయిపోవాలి, ఒక 1 yearలో సెటిల్ అయిపోవాలంటే మనం 1 year డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఫాస్ట్గా 1 year డిప్లొమా చేసుకొని మనం మంచి లైఫ్లో కలర్ఫుల్గా కొంచెం ఈజీగా ఫాస్ట్గా సెటిల్ అవ్వచ్చు. ఇది 1 year కోర్స్ తర్వాత ప్రాక్టికల్ పార్ట్ టైం జాబ్తో, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్తో మనం జాబ్ ప్లేస్మెంట్ కూడా తెప్పిస్తుంది. సో ఇది ఫాస్ట్గా సెటిల్ అవ్వాలంటే ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్, అది స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్, అదన్నీ మనం గ్రూమింగ్ ఇదన్నీ నేర్పించి మనం పిల్లల్ని ఫాస్ట్గా 1 year లోపల ప్లేస్మెంట్ తెప్పిస్తున్నారు. ఓకే, అండ్ సార్ వైజాగ్లో నిజానికి చూసుకుంటే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి, ఏవియేషన్కి. సో ఈ గేట్ ఇన్స్టిట్యూట్ అంటే హౌ ఇస్ దట్ స్పెషల్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకుంటే? సో అలా చెప్పానంటే మనకి కాలేజెస్ చాలా ఉన్నాయి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక కోర్స్ కాదు, ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బేసికలీ యూ నీడ్ టు హ్యావ్ స్కిల్స్. ఇప్పుడు ఒక కంపెనీ కోర్స్ తర్వాత
ఎవరు మీద ఏ కోర్స్ చేస్తారని కాదు, మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయని చూస్తున్నారు. సో వాట్ వీ డూ ఇస్ మనం చదువుతున్నప్పుడే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తెప్పించడానికి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు చదివిన పిల్లలందరూ మనం ఇంటర్న్షిప్ లాస్ట్ ఇయర్ చదివిన పిల్లలందరూ ఇప్పుడు థాయిలాండ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. నేను మీకు లిస్ట్ చూపిస్తాం ఎవరెవరు వెళ్ళారు. కంప్లీట్ బ్యాచ్ ఒక్క స్టూడెంట్ కాకుండా అందరికీ ప్లేస్మెంట్ వచ్చింది. సో మీకు స్టూడెంట్స్ కాంటాక్ట్ మనం స్టూడెంట్స్ డీటెయిల్స్ కూడా నేను అందుకే కాన్ఫిడెంట్గా ఇస్తున్నారు. సో అది కాకుండా ఒక్కొక్క బ్యాచ్ హాంకాంగ్కి ఇంటర్న్షిప్ వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కంట్రీలో జాబ్ కోసం వెళ్తున్నారు. సో ఒక మిగతా కాలేజ్ వాళ్ళు హైలైట్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నా దగ్గర ఏంటంటే మనం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నారు. ఇంటర్న్షిప్ విత్ ప్లేస్మెంట్. ఇంటర్న్షిప్ ఒకటి చేయడం కాదు, ఇంటర్న్షిప్ తర్వాత ప్లేస్మెంట్ కూడా మనం ఇస్తున్నారు. 100% వాళ్ళకి ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. సో దట్స్ కాన్ఫిడెన్స్. ఇది పేరెంట్స్ కున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కాలేజెస్ లో జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళ పిల్లలకి జాబ్స్ 100% మీరు సెక్యూరిటీ ఇస్తున్నారా లేదా అని చెప్పి ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ అనమాట. అందులో మీరు గేట్ 100% మేము ప్లేస్మెంట్స్ ఇస్తాము అని గ్యారంటీ ఇస్తున్నారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు సార్? ఎందుకంటే నేను అందరం చెప్తున్నట్టు నేను కూడా చెప్పడం కాదు, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఇన్ పేపర్స్. అండ్ మనం ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా మనకి అరౌండ్ 44 మెంబర్స్ గ్రీస్ కి సీజనల్ వీసా మీద వెళ్తున్నారు. ఈ లాస్ట్ వీక్ లో కూడా నా స్టూడెంట్స్ అప్లై అయ్యారు. సో గ్రీస్ సీజనల్ వీసా అంటే వాళ్ళు 6 months కానీ 9 months వర్క్ చేస్తారు, కంట్రీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ సైట్ సీయింగ్ అని వాళ్ళకి ఆ కల్చర్ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్తారు. సో అది ఒక కంట్రీ కోసం. ఇంకా అల్బేనియా చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. ఇలాంటి యూరోపియన్ కంట్రీస్ పిల్లలు వెళ్తున్నారు. ముందున్న ట్రెండ్ అలాగే గల్ఫ్ కంట్రీస్ కాకుండా మనం యూరోపియన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేసుకొని, అలాగే నేను చాలా మంది పిల్లలు మన యుఎస్ఏ వెళ్ళారు, హాంకాంగ్ ఇంటర్న్షిప్, థాయిలాండ్ ఇంటర్న్షిప్, అలాంటి టూరిజం కంట్రీస్లో పిల్లలు వెళ్ళి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వాళ్ళు రిటర్న్ వచ్చి మనకి ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కరెన్సీ ఎలా ఉంది, డిఫరెంట్ నేషనాలిటీస్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అని చెప్పి షేర్ చేసినాం. దాన్ని చూస్తే మనం ఐ కెన్ 100% గ్యారంటీ మనం ఇక్కడ చదివిన ఎవరు కూడా జాబ్ ప్లేస్మెంట్ లేకుండా ఐడిల్గా లేదు, అందరికీ ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే. అండ్ సార్ మీరు ఇప్పుడు అంటే ఫారిన్ కంట్రీస్కి కూడా మీరు పంపిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి అంటే పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఇవి లేకుండా కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా చూసుకుంటే ఇష్యూస్ ఉండొచ్చు. సో అలాంటివి కూడా మీరే చూసుకుంటారా? మనం ఏం చేస్తారంటే యాజ్ సూన్ as దే జాయిన్, మనం 18 years అయిపోయిన లోపలే వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తాం. మీరు ఇలాగా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది. యాజ్ సూన్ as 18 years అయిపోయిన తర్వాత మీకు నేను పార్ట్ టైం జాబ్ అరేంజ్ చేస్తున్నారు. సో మీరు క్లాస్ రూమ్ నాలెడ్జ్ ఒక్కటే కాకుండా బయట ఎలా అవుతుంది మీరు చూడండి, నేర్చుకోండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత మనం ఇంటర్న్షిప్ పంపించాలంటే ఇండియాలో అనుకోండి మనకి పాస్పోర్ట్ అక్కర్లేదు, బట్ ఒకవేళ 18 years అయిపోయిన తర్వాత వాళ్ళకి నేనే చెప్తాను మీరు ఒక పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. సో ఆ ఆపర్చునిటీస్ మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీస్ మీరు బయట కంట్రీ ట్రావెల్ చేయొచ్చు. వీ షుడ్ నాట్ మిస్ అన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీస్ ఎప్పుడు రాదు, మనం వస్తున్నప్పుడు హ్యాపీగా మనం తీసుకోవాలంటే యూ నీడ్ టు బి రెడీ ఫర్ ఇట్. సో మనం ప్రాపర్గా ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి, రెజ్యూమే బిల్డ్ ఎలా చేయాలి, రెజ్యూమే బిల్డింగ్, ఇంటర్వ్యూస్ ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి, ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఉండాలి అని చెప్పి నేర్పించడం నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం దాకా మనం జెన్యూన్ లీగల్గా ఉన్న వాళ్ళ దగ్గర కనెక్ట్ చేసి మనం ప్లేస్మెంట్ తెప్పిస్తున్నాం. 100% నేను ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తారు. వీ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ ఏమేమి కంట్రీస్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం కరెంట్ అప్డేట్స్ తీసుకొని వీ హ్యావ్ ఎ గుడ్ నెట్వర్క్. వీ క్యాన్ ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంది. నేను ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫ్రెషర్స్కి ఏ కంట్రీ బాగుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ కంట్రీ మూవ్ అవ్వచ్చు. సో అదన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ కంట్రీ బట్టి వాళ్ళు అప్లై చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ బాగుంది అదని వాళ్ళు డిసైడ్ చేసి మనం మూవ్ అవ్వచ్చు. ఓకే. అండ్ మీరు ఫారిన్ కంట్రీస్కి ఒకసారి స్టూడెంట్స్ వెళ్ళిపోయాక వాళ్ళతో స్టిల్ ఇంకా కాంటాక్ట్లో ఉండి మీరు ఇంకా హెల్ప్ చేస్తారా అక్కడ ఏదన్నా ప్రాబ్లం అయితే? అదే నేను ఇప్పుడు మనం పంపించింది ఒక 1 month 2 months or 1 year 2 year కోసం కాదు. ఇప్పుడు ఎవరైనా వస్తే నేను స్టూడెంట్స్ని ఎలా అంటే మనం ఫ్యామిలీ అలాగే చూస్తున్నాను. సో తక్కువ మెంబర్స్ ఉన్నారు, తక్కువ మెంబర్స్లో మనం అందరినీ తెలుసు ఎలా వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. మనం మెయింటైన్ చేసిన ర్యాపో అంటే వన్స్ దే బికమ్ ఫ్యామిలీ వీ టేక్ కేర్ ఆఫ్ దమ్. ఇది 1 year కోసం కాదు, ఇక్కడ చదువు కోసం కాదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా దే కెన్ రీచ్ అవుట్ టు మీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది ప్లేస్మెంట్ కోసం మనం ఎప్పుడైనా సపోర్ట్ ఇవ్వచ్చు. ఏదైనా ఇష్యూ అయితే ఈ రోజు కూడా మార్నింగ్ one of my student called me from Albania. So Albania రీసెంట్గా ప్లేస్మెంట్ అయిన ఒక అమ్మాయి కాల్ చేశారు, సార్ వన్ ఆఫ్ మై రిలేటివ్ వాంట్స్ టు నో అబౌట్ అల్బేనియా ఆపర్చునిటీ, నేను మీ నంబర్ ఇవ్వచ్చా? నేను చెప్పాను ఓకే. మనం ఇలాగే సపోర్ట్ ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే మనం గైడెన్స్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సో
ఇది 1 year డ్యూరేషన్ 2 year డ్యూరేషన్ కాదు, లైఫ్లో మనం ఎప్పుడైనా గైడెన్స్ సపోర్ట్ కావాలంటే వీ కెన్ గివ్ దట్. అంటే ఇక్కడ ఏదో మీరు కెమెరా ముందు చెప్తున్నారని కాదు కానీ నాకు నేను చూసాను మీ స్టూడెంట్స్ మీతో ఎంత కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా ప్రిన్సిపల్ అంటే చాలా మంది భయపడతారనమాట అప్రోచ్ అవ్వడానికి కూడా, కానీ ఇక్కడ మీ స్టూడెంట్స్ దే ఫీల్ సో ఫ్రెండ్లీ విత్ యూ. అలాంటి అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేశారు ఇక్కడ. బేసికలీ మనం ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు దే ఆర్ నో లాంగర్ స్టూడెంట్స్, యాక్చువల్లీ దే ఆర్ ప్రొఫెషనల్స్. సో వీ షుడ్ నాట్ బి ట్రీటింగ్ దమ్ వాళ్ళు స్టూడెంట్సే నేను చెప్తున్న వాళ్ళు వినాలి కాదు. వీ షుడ్ ట్రైన్ దమ్ ఇన్ సచ్ ఏ వే దట్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి, ఎలా గ్రూమింగ్ ఉండాలి. సో వీ ట్రీట్ దమ్ లైక్ ప్రొఫెషనల్స్. వీ డోంట్ హ్యావ్ టు ట్రీట్ దమ్ లైక్ దే ఆర్ స్మాల్, యంగ్ అండ్ ఆల్. Most of them are 18 years plus. They know what is good, what is right, what is bad. So we need to guide them properly. ఏం చేయాలనుకున్నాను, మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలా, మీకు మంచిగా కెరీర్లో సపోర్ట్ ఉండాలి. వీ సపోర్ట్ దమ్ విత్ రిగార్డ్ టు దట్. సో వీ నీడ్ టు మెయింటైన్ వెరీ ఫ్రెండ్లీ అంబియన్స్. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి. సో దే షుడ్ బి ఏబుల్ టు షేర్ థింగ్స్ విత్ అస్. వీ షుడ్ బి ఏబుల్ టు టాక్ టు దమ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. ద బెస్ట్ థింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు స్టూడెంట్స్కి ఇవ్వగలిగింది ఇదే అనమాట, అండ్ యు ఆర్ ఆల్రెడీ ద బెస్ట్ ఇన్ ఇట్. సో సార్ ఇలా ఈ ఐ మీన్ హాస్పిటాలిటీ వైజ్ చూసుకుంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ ఇట్, కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు సార్ గేట్లో? సో ఐ బిలీవ్ ఇన్ 2 things. వన్స్ ద స్టూడెంట్ జాయిన్, మనం ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసినది ప్రాక్టికల్ పార్ట్ టైమ్ జాబ్ నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఐ బిలీవ్ క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా వాట్ దే నీడ్ టు లెర్న్, ఫుల్ డే క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ లెక్చర్ వినడం కాదు. వీ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్, స్కిల్స్ డెవలప్ చేయడానికి క్లాస్ ఇస్తాం, ప్లస్ అలాంగ్ విత్ దట్ పార్ట్ టైమ్ జాబ్ అరేంజ్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తామంటే వాట్ వీ డూ, వీ హ్యావ్ ప్రాక్టికల్ సెషన్స్ హియర్ ఇన్ ద కాలేజ్. సో రాదర్ దెన్ మీ సేయింగ్ యూ ఓవర్ బెటర్ ఐ హ్యావ్ టు షో ఇట్ టు యూ. మనం ఒకసారి వెళ్ళి మనం ప్రాక్టికల్ సెషన్ చూద్దాం, పిల్లల్ని చూడొచ్చు, మీరు హ్యాపీగా రండి. ఓకే సార్, డెఫినెట్లీ ఐ వుడ్ రియలీ లవ్ టు. సార్ అసలు ఇప్పటిదాకా కిచెన్ లో కూడా అడుగుపెట్టిన వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కి వచ్చి నేర్చుకోవాలి అంటే మీరు ఎలా ట్రైన్ చేస్తారు వాళ్ళని? మన దగ్గర స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ముందు కిచెన్ లో కూడా ఎంటర్ రావట్లేదు, వాళ్ళు మ్యాగీ కూడా చేయడం రాదు. వాళ్ళు వచ్చి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళు కొత్త డిషెస్ ట్రై చేస్తున్నారు. యూట్యూబ్ నుంచి మనకు నేర్పిస్తుంది నుంచి పేరెంట్స్ కూడా ఓకే ఇలాగే చేయొచ్చు, ఇలాంటి డిషెస్ ఉన్నాయి, వాళ్ళకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కిచెన్ లోకి వెళ్ళి మనం చూద్దాం ఏమవుతుందని. yes sir. అండి మనం కిచెన్ లో చూద్దాం. ఆల్రెడీ సో సార్ వావ్, కిచెన్ లోకి ఎంటర్ అయిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, మీరు ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి, మన స్టూడెంట్స్ చేసినదే. ఓకే, మీరు మాట్లాడండి స్టూడెంట్. సో హలో హాయ్ ఎవ్రీబడి. హాయ్ అండి, మీ పేరు? యశ్వంత్ గారు. సో గేట్ జాయిన్ అయినప్పటి నుంచి అసలు మీ జర్నీ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి మా వ్యూవర్స్ కోసం కొంచెం షేర్ చేసుకుంటారా? స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ ఉండే, తర్వాత ఇక్కడ జాయిన్ అయినాక సార్ కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి నాకు కొత్త స్కిల్స్ అండ్ కిచెన్ గురించి వేరియస్ ప్రాక్టికల్ స్కిల్స్ అన్నీ నేర్పించారు. ఇప్పుడు సార్ నేర్పించిన స్కిల్స్ వల్ల నేను ఒక పార్ట్ టైం చేస్తున్నాను. పార్ట్ టైంలో ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాను అని చెప్పి హైక్ కూడా ఇచ్చారు. ఓకే, అంటే పార్ట్ టైం మీరు చేస్తూ ఇక్కడ చదువుకుంటున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, యు ఆర్ ఆల్సో ఎర్నింగ్ దెన్. ఇదంతా సార్ వల్లే అయింది. సార్ ఇంకా కొంచెం మాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అండ్ వాట్స్ అవుట్ సైడ్ ది కంట్రీకి అవుట్ సైడ్ వెళ్తే ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, డిసిప్లిన్ గురించి మొత్తం చాలా చెప్పారు. ఓకే, సో మీరు రికమెండ్ చేస్తారా గేట్ ఇన్స్టిట్యూట్ ని? 100% మేడం. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరు? చైత్ర జోష్న. ఓకే, చైత్ర గారు. సో గేట్ జాయిన్ అయ్యారు, లైక్ హౌ డు యూ ఫీల్? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గేట్ ఇన్స్టిట్యూట్ గురించి? యాక్చువల్గా చెప్పాలంటే చాలా నేర్చుకోవచ్చు. జిబ్బు సార్ హీల్ గైడ్ ఇన్ అ రైట్ వే అండ్ హీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. హీ ఎంకరేజెస్ వెరీ మచ్ అండ్ వీక్లీ ప్రాక్టికల్స్ పెడుతూ ఉంటారు, చాలా నేర్పిస్తూ ఉంటారు. డిసిప్లైన్ మెయిన్గా మెయింటైన్ చేయమంటారు, చేస్తారు. ఓకే, గ్రూమింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో అంటే ఇక్కడికి రాకముందు మీకు కుకింగ్ వచ్చా అసలు? జీరో నాలెడ్జ్, కుకింగ్ నాలెడ్జ్. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. ఎస్. సో స్టాఫ్ అంతా ఎలాగుంటారు, లైక్ మీకు టీచింగ్కి కానివ్వండి, ప్రాక్టికల్గా ట్రైనింగ్కి ఎలా హెల్ప్ చేస్తారు? ఎస్, దే ఆర్ ఫ్రెండ్లీ టు, దే ఆర్ వెరీ ఎఫెక్టివ్లీ వర్క్ విత్ అస్ స్టూడెంట్స్. నా కోసం చాలా
టైం ఇస్తారు. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళకి గేట్ ఇన్స్టిట్యూట్ మీరు రికమెండ్ చేస్తారా? ఎస్, డెఫినెట్లీ, బికాస్ హీల్ గైడ్ ఇన్ అ రైట్ వే విత్ 100% ప్లేస్మెంట్. ఓకే అండి, సో ఇప్పుడైతే గేట్ ఇన్స్టిట్యూట్లో కొంతమంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే. సో గేట్లో మీరే కదండి చదువుకునింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు గ్రాడ్యుయేట్ అయిపోయారు ఇక్కడ? ఓకే, సో ఇక్కడ గేట్ ఇన్స్టిట్యూట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలాగునింది మాతో కొంచెం షేర్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లాస్ట్ టైం ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్తో వచ్చాము. ఓకే, వన్స్ సార్తో మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. జాయిన్ అయ్యాము. సార్ అన్న మాట ప్రకారంగానే మాకు జాబ్ ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు. ఓకే, అంటే మీరు ఏ కంట్రీకి సెలెక్ట్ అయ్యారు ఏంటి? నేను గ్రీస్కి సెలెక్ట్ అయ్యాను. గ్రీస్కి. ఓకే, అండ్ మేడం మీరు మీ పాపని జాయిన్ చేసినప్పటికీ ఇప్పటికీ అసలు ఎలాంటి చేంజెస్ చూసారు? చాలా చూసామండి. అంటే అలా చేస్తుందని అనుకోలేదు. సార్ని పెట్టి మేము కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆయన కూడా మాకు అనుకూలంగానే మాట్లాడారు. మా ఆడపిల్లన్న ఫీలింగ్ లేకుండా మాకు మగవాడు ఉన్నారన్న విధానం మా పిల్ల ద్వారా మాకు తెలిసింది. ఇందులో ఎవరు జాయిన్ చేసుకున్నా చేయొచ్చు. సార్ అయితే బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మాయికి కూడా ఉన్న అమ్మాయిలు కూడా అలా చేస్తారని ఆశ. మా అమ్మాయికి కూడా మంచి జాబ్ ఇచ్చారు. బాగానే ఉంది మాకైతే. ఓకే, అండ్ సార్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ పాపని జాయిన్ చేసినప్పుడు ఇలా అబ్రాడ్ ఫారిన్ కంట్రీకి వెళ్తుంది అని చెప్పి? ఎక్స్పెక్ట్ చేసా అంటే వెళ్తారని ఆశపడ్డా కానీ కాకపోతే సార్ ఎంత సపోర్ట్ చేస్తారు, ఇంతగా త్వరగా అవుతుందని తెలియదు. నాకైతే ప్లేట్ అయితే ఎక్కలేదండి. కానీ నా వంతు మా పాప వెళ్తుంది, చాలా సంతోషం. సార్ చాలా సపోర్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్ చాలా నెంబర్ 1, చాలా సంతోషం, చాలా ఆనందం ఉంది. సో సార్ ఇక్కడైతే మీరు పెద్ద బ్యానరే పెట్టారండి, అంటే చాలా మందికి ప్లేస్మెంట్స్ ఇచ్చారని. ఒకసారి చెప్తారా మాకు? ఇదైతే చూపించాలంటే చాలా కంట్రీస్ ఉన్నాయి మనకి. గ్రీస్, థాయిలాండ్, యుఎస్ఏ, అల్బేనియా, సింగపూర్ ఇలాంటి అన్ని కంట్రీస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి, నేను కొంతమంది పిలుస్తాం, మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. పంపించారు డిఫరెంట్ కంట్రీస్లో. నేను ఒక స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళు పిలిచి మీరు డైరెక్ట్గా అడగండి ఎలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. ఓకే, అబ్బాయి పేరు తేజారామ్. అబ్బాయి నేను యూఎస్కి పంపించాను. యూఎస్లో జేవన్ ఇంటర్న్షిప్ అని చెప్పి నేను ఫోటో పెట్టలేదు. ఫోటో పెట్టాలంటే అందరి ఫోటో నేను ఇక్కడ ఫిక్స్ చేయడానికి కావదు. 70+ స్టూడెంట్స్ ఉన్నారు. సో అబ్బాయిని అడగండి యూఎస్లో ఎలా ఉంది, ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి అబ్బాయిని డైరెక్ట్గా మీరు అడగచ్చు. అబ్బాయి చెప్తారు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ష్యూర్ సార్. సో తేజ గారు, అసలు మీరు యూఎస్కి వెళ్ళారన్నారు కదా, సో ఎలాగునిందండి మీ స్టార్టింగ్ జర్నీ? ఇక్కడ గేట్లో జర్నీ అంతా ఎలాగునింది? అంటే హోటల్ మేనేజ్మెంట్ అయిపోగానే కొంచెం జాబ్ ట్రయల్స్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సార్ దగ్గరకు వచ్చి సార్ ఐ వాంటెడ్ టు మూవ్ సమ్వేర్ అంటే నాకు చిన్న సజెషన్, గైడెన్స్ సార్ ఇచ్చి మనకి మొత్తం చూసుకుని ఇలా J1లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది యూఎస్లో అని చెప్పి నాకు సజెస్ట్ చేసిన తర్వాత హీ అప్లైడ్ ఫర్ మై వీసా అండ్ దెన్ ఐ గాట్ అప్రూవ్డ్ అండ్ దెన్ నేను వెళ్ళడం జరిగింది. అక్కడ 1 year జాబ్ చేస్తూ అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా బాగా జరిగింది. సో నేను ఇందాక నుంచి చూస్తున్నాను మీకు జీబు సార్తో బాగా పర్సనల్గా కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట మీకు. అంటే ఈ అలవాటైన ఇయర్స్లో మొత్తం అంటే ఓన్లీ ప్రిన్సిపల్గానే కాకుండా లేదా ఫ్యాకల్టీ కాకుండా he's also like family, like he take care about everything personally and then he goes to every student and then he kind of ask everybody how they're doing and everything. So ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అన్నది సార్తో చదువుకున్న స్టూడెంట్స్ అందరితోటి సో వాళ్ళందరికీ ఉంటుంది అనమాట. అయితే మోర్ దెన్ ఫ్యాకల్టీ అన్నట్టు. సో మై పర్సనల్ సజెషన్ ఏంటంటే నేనైతే ఒకటి అష్యూరెన్స్ ఇవ్వగలను ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ నోయింగ్ హిమ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, ఈయన దగ్గర దొరికే సపోర్ట్ అండ్ గైడెన్స్ అయితే నాకు ఎవరి దగ్గర దొరకదు అన్నది మాత్రం నేను అదైతే 100% నేను అష్యూరెన్స్ గ్యారంటీ ఇవ్వగలను. వావ్, సూపర్ అండి, సూపర్. సో జిబు గారు, మీరు అసలు ఏంటండి స్టూడెంట్స్ అందరికీ మీరు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారని చాలా మంది చెప్తున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పారు, వన్స్ దే కమ్ ఇన్ టు మై లైఫ్, వాళ్ళు నాకు అంత ఫ్యామిలీగా క్లోజ్ అవుతుంది. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి, వాళ్ళు సక్సెస్ చూసి నేను హ్యాపీ అవ్వాలి. సో ఇంకా చాలా మంది ఉన్నారు, నేను అందరిని పిలవడానికి అవ్వదు, బట్ స్టోరీస్ స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ మంది వస్తారు. సో ఇంకొక స్టూడెంట్ కూడా పిలుస్తాం. అమ్మాయి కూడా ఇంకా నేను ముందు సింగపూర్లో పంపించారు టీఈపీ కోసం, ఇంకా ఈ అమ్మాయి కూడా గ్రీస్కి వెళ్తున్నారు. మీరు మాట్లాడచ్చు. హాయ్ మ్యామ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? గాజువాక మ్యామ్. ఓకే, మీది గాజువాక. ఎస్ మ్యామ్. సో మీకు కూడా గ్రీస్లోనే వచ్చిందన్న ప్లేస్మెంట్? ఫస్ట్ సింగపూర్లో వచ్చింది మ్యామ్, ఇప్పుడు వచ్చేసి గ్రీస్లో వచ్చింది. ఓకే, సో హోల్ ఎక్స్పీరియన్స్ మీ జర్నీ గేట్ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంది మా కోసం చెప్తారా? మ్యామ్ అంటే సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా సిస్టర్ని కూడా ఇక్కడే జాయిన్ చేశాను, ఎందుకంటే సార్ మీద ట్రస్ట్తోని. ఇంకా
ఏ విషయంలో అయినా సరే ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు, ఇంకా అన్నిటికీ ముందుకు వెళ్ళమని చెప్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు. ఒకవేళ మనకి ఇబ్బందిగా ఉన్నా సరే ఏమున్నా సరే వెంటనే చూస్తారు, వెంటనే సార్ట్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి చూస్తారు. ఇంకా ప్లేస్మెంట్ సైడ్ వస్తే కనుక ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేయడానికే చూస్తారు. ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా ఏదైనా ఉంది అంటే కనుక సార్ దగ్గరే అని చెప్పొచ్చు మ్యామ్. సో అన్ని విషయాల్లోనూ జీబు సార్ మీకు హెల్ప్ చేశారంటారు. ప్రతి విషయంలో. సో మీకు కూడా క్లోజ్ లైక్ ఫ్యామిలీ అంటారు జీబు సార్. Hello everyone, my name is Bhutati. I'm living right now in US, Chicago, and I wanna actually make this video to say thanks to Jibu sir and Hello Global for helping me a lot to living my dream country actually. ఇప్పుడైతే మనతో ఉన్నారు గేట్లోని స్టూడెంట్స్. వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి అసలు ఇక్కడ కోర్సెస్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకుందాం రండి. హలో. హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ బ్లెస్సీ. ఓకే బ్లెస్సీ. సో ఇక్కడ గేట్ ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ గురించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకుంటారా? యా మ్యామ్. At the starting I was very nervous. At the starting I was very nervous to join in this college, but these faculties and everyone has guided me and feel me comfortable. That makes me very happy. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్స్ యువర్ నేమ్? నేహ. నేహా. హాయ్ నేహా. సో గేట్లో మీ ఎక్స్పీరియన్స్ గురించి అలానే మీ ఫ్యాకల్టీ గురించి కానివ్వండి. సో లిటిల్ బిట్ ఆఫ్ గేట్. యాక్చువల్లీ నేను ఏవియేషన్ జాయిన్ అయ్యాను 1 year డిప్లొమా. అండ్ ఇక్కడికి వచ్చాక నేను కూడా స్టార్టింగ్లో చాలా నర్వస్ ఫీల్ అయ్యా, ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ లేటర్ ఆన్ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. మాడ్యూల్స్ అని ప్రతిదీ, గ్రూమింగ్ అని ప్రతిదీ నేర్పిస్తారు. అండ్ నేను లాటెక్ కూడా హాస్పిటాలిటీ సర్వీస్లో 4 months వర్క్ చేశాను. సో నేను ఏవియేషన్లో నేర్చుకున్నవే కాకుండా ఇంకా హాస్పిటాలిటీ సర్వీస్ పీపుల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఉండాలి, ఇంకా ఫుడ్ కోసం కూడా నేను చాలా నేర్చుకున్నాను. పీపుల్ని ఎలా ట్రీట్ చేయాలి ప్రతిదీ నేర్చుకున్నాను. ఓకే నేహా, లెట్ మీ ఆస్క్ యూ, ఇక్కడ గేట్లో జాయిన్ అయినప్పుడు అంటే హౌ వాజ్ యువర్ పర్సనాలిటీ అండ్ హౌ ఇస్ యువర్ పర్సనాలిటీ టుడే? ఏదైనా చేంజ్ అబ్జర్వ్ చేశారా? చాలా చేంజ్ వచ్చింది యాక్చువల్లీ. స్టార్టింగ్లోని నాకు పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం రాదు. బట్ లేటర్ ఆన్ జిబ్బు సార్ రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ చెప్పడం, తర్వాత ప్రతిదీ నేర్పించడం వల్ల నేను స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఓకే. సో ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి ఇఫ్ you had to say one thing about GATE, what would it be? Actually, GATE is the best institute. Everyone can join and learn more new things here. Okay, and placements? 100% placements. Yes, thank you so much Neha. So sir, చాలా మంది ఇప్పుడైతే మీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. ఇట్ వాజ్ ఆల్ గ్రేట్ హియర్. కానీ బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా కోర్సెస్ ఉన్నాయా? 100%. ఇప్పుడు ఒకవేళ బీటెక్ పాస్ అయ్యి జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ పాస్ అయ్యి జాబ్ లేకుండా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీటెక్ ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా మీ కెరీర్ అక్కడ ఆగిపోరు కదా. మనం ఒక ఫెయిలియర్తో మీరు నాకు లైఫ్లో ఏం చేయాలని అనుకోలేదని చెప్పి అక్కడ ఆగిపోదు. లైఫ్లో ఇంకా చాలా చేయడానికి అవుతుంది. వీ కెన్ గైడ్ యూ ఇన్ ద రైట్ పాత్. మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో డోంట్ డిసప్పాయింట్. ఒక ఫెయిలియర్తో మీ లైఫ్ అక్కడ ఆగిపోదు. వీ కెన్ సపోర్ట్ యూ. సో యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. వీఆర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో, టూరిజం ఇండస్ట్రీలో, ఏవియేషన్లో చాలా ఆపర్చునిటీస్ ఉంది. ద వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ గేట్ ఇన్స్టిట్యూట్లోని ఆపర్చునిటీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ దే ఆర్ సో ఫ్రెండ్లీ. అండ్ మీరు వీళ్ళని కానీ కాంటాక్ట్ అవ్వాలి అంటే అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ రైట్ నౌ. అండ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కానీ కాంటాక్ట్ అయితే దే విల్ గైడ్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఆల్సో ఈ లొకేషన్ విషయానికి వస్తే కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ దెమ్ అండ్ జాయిన్ గేట్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్.